అండ్ ఇంతమందిని పరిచయం చేయబోతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. గొప్ప విషయం అది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ముని గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు అంటే మీకు నచ్చిన ఎలిమెంట్ అండి, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కానీ యాజ్ ఎ హీరోగా కానీ మీకు టేస్ట్ ఉంటుంది, మీరు పిక్ చేసుకునే స్టోరీస్ కానీ అవి కానీ లైక్ నాస్టాలజిక్ మూమెంట్స్ అయినా ఏదైనా సస్పెన్స్ డ్రామా ఇంకేమన్నా. వాళ్ళ ఊర్లో జరిగిన ఒక సంఘటన చెప్పాడు. అంటే సాయంత్రం అవగానే ఊరందరూ కలిసి ఒక ఇంటికి టీవీ చూడడానికి ఎలా వెళ్ళేవాళ్ళు. నిజంగా ఊర్లో చాలామంది ఈగో ఇష్యూస్ ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ ఇంటికి మనం వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి మనం నచ్చలేదు అనుకోండి, వాళ్ళు కూర్చోలేరు మనల్ని అక్కడ, కట్టితో కొట్టేసి వెళ్ళిపోమంటారు. మన నాన్నకి నచ్చకపోయినా మనల్ని పంపరు ఆ ఇంటికి. ఒరే వాడింటికి నువ్వేంట్రా వెళ్ళలేదని. కానీ ఈయనేమో టీవీ తెచ్చి కొని తెచ్చి పెట్టాడు కదా. సో అక్కడికి పిల్లలకి వెళ్దామన్న ఈ ఈగో ఇష్యూస్ కానీ మనోడు చెప్పిన ఒక సంఘటన, అందరూ ఒక ఇంట్లోకి వెళ్ళి టీవీ చూస్తే ఆ ఇంట్లో వాళ్ళ మూడ్ ఎలా ఉంటుంది ఇవన్నీ చెప్పినప్పుడు నాకు చాలా హానెస్ట్గా అనిపించింది. నేను మా ఊర్లో చూశాను. మా ఊర్లో ఒకే ఒక టీవీ ఉండేది. మేము అందరం వెళ్ళి టీవీ చూస్తుంటే మనోడు 2 గంటలు కథ చెప్తున్నప్పుడు నేను మొత్తం కనెక్ట్ అయిపోతున్నాను. అవును కదా, చాలా నాస్టాలజిక్ ఫీల్ కదా ఇది. ఈ జనరేషన్ వాళ్ళకి మనందరికీ టీవీ అన్నది చాలా స్పెషల్ థింగ్. ఈ జనరేషన్ వాళ్ళకి నాకు తెలిసి అంత స్పెషల్ థింగ్ అయితే కాదు టీవీ. ఏది ఇంట్లో ప్రతి ఒక్క బెడ్రూమ్లో టీవీ ఉంటుంది ఇప్పుడు, కానీ ఆన్ అవుతాయి ఆన్ అవ్వో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇదిగో టీవీ వాళ్ళ తమ్ముడు వచ్చేసాడు. తమ్ముడు అంటే ఫోన్. ఇప్పుడు మొత్తం అంతా ఫోన్లలో యాప్లో లేకపోతే అది ఇది ఉంది కదా. సో టీవీ ఇంపార్టెన్స్ గురించి చెప్తే చాలామంది కనెక్ట్ అవుతారు. ఒక మళ్ళీ అందరూ చిన్న నాస్టాలజిక్ ఫీలింగ్కి వెళ్తారు. వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టీవీ ఏది ఉంది, వాళ్ళు చూసిన ఫస్ట్ సినిమా ఏది అని చెప్పి వాళ్ళ ఇంట్లో మెమరీస్ అంతా గుర్తు తెచ్చుకుంటారు. వాళ్ళ ఊరు ఒకసారి గుర్తుకొస్తుంది అని చాలా బాగా అనిపించింది బ్రో. అందుకే నమ్మాను, అదే తీసాము. అంటే నేను ఎందుకు హానెస్ట్ ఫిల్మ్ అని పదే పదే చెప్తున్నానంటే అలాగే ప్రజెంట్ చేసాం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ముని ఏదైతే చెప్పాడో అదే తీశాడు. రేపు మీరు కూర్చుంటే 2 గంటల పాటు ఊర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయిపోయి మీ మెమరీస్ అన్నీ, మీ నాస్టాలజిక్ ఫీల్స్ అన్నీ మళ్ళీ గుర్తొస్తాయి అనుకుంటా. మీకు బేసిక్గా ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. మీకు కే ర్యాంప్లో రాజశేఖర్ గారి సాంగ్ ఎంత వైరల్ అయిందో తెలుసు మీకు, రిలీజ్ తర్వాత పోస్ట్ రిలీజ్. అండ్ ఇందులో కూడా ఏదో బాలకృష్ణ గారి సాంగ్ ఏదో వాడారు, అది మంచి వైబ్ ఉంటుంది థియేటర్లో అంటున్నారు. బాలకృష్ణ గారి సాంగే కాదు, కొంచెం బొబ్బిలి సింహం సినిమా కొంచెం ఉంటుంది, కొంచెం పాలకొల్లు పాప ఆ సాంగ్ ఉంటుంది. సో ఏంటి మీ ఇంట్రెస్ట్ అది సాంగ్? లేదు, ఈ సినిమా మొత్తం మనోడి ఇంట్రెస్ట్. ఓకే. అండ్ మీరు అంటే యాజ్ అ హీరోగా చాలా కాంటెంట్ ఇచ్చారు ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నో, ఎవ్రీ జోన్లో జానర్లో. అండ్ ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు గుబ్బల చెరువు ఘాట్. చాలా ట్వీట్లు చూసాం ఇవి, బట్ దాన్ని షేర్ చేస్తూ ఇది ఎప్పుడు వస్తుందో అప్పుడు మామూలుగా ఉండదు అన్నట్టు ఒక ఎక్స్ప్రెస్ చేశారు. ఏంటి ఎలా ఉండబోతుంది ఆ సిరీస్ కానీ అది? నిజంగా గోవల్ చెరువు ఘాట్ అనే సిరీస్ ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు, కానీ వచ్చినప్పుడు మాత్రం చాలామంది ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ఇన్ ఇండియా, ఐఎమ్ షూర్. అంటే నాకు సిరీస్ల మీద అంతకుముందు నేను ఎప్పుడు చేయలేదు, నాకు తెలియదు ఆ సెక్షన్ ఎలా ఉంటుంది ఏంటని. నేను ఏదో మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేసుకుంటూ వెళ్తాను. భరత్ కమ్మ అన్న ఈజ్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ మేకర్, నాకు చాలా ఇష్టం. షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పటి దగ్గర నుంచి భరత్ అన్న షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చాలా బాగుండేటి. డియర్ కామ్రేడ్ ఈజ్ ఎ నైస్ ఫిలిం, చాలా బాగుంటుంది. అన్న వచ్చి నాకు కథ చెప్పినప్పుడు నేను సర్ప్రైజ్ అయిపోయాను అనమాట. అరే ఒక పొలిటికల్ డ్రామా ఇంత బాగా డిజైన్ చేశాడు ఏంటి అయినా, నేను మిస్ అవ్వద్దు ఈ సినిమా, ఎట్టి పరిస్థితిలో ఈ సిరీస్ మిస్ అవ్వద్దు అనుకున్నాను. నేను వెళ్ళి షూట్ చేశాను. షూట్ చేసిన తర్వాత నా ఫీలింగ్ అది, అందుకే అది ట్వీట్ చేశాను. అది ఏ రోజు బయటకు వస్తుందో తెలియదు, కానీ చాలా సర్ప్రైజింగ్గా ఉంటుందని. చాలా అంటే చాలా బాగా తీశారు బ్రో. అండ్ ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ దెమ్. అమెజాన్ వాళ్ళు కానీ, ద ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్ బడ్జెటెడ్ సిరీస్. చాలా బాగా వచ్చింది. ఆ డ్రామా మనందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇయర్లోనే ఉండొచ్చు అండి ఇది స్ట్రీమింగ్? మోస్ట్లీ ఇయర్లోనే ఉండొచ్చు. ముని గారు, కిరణ్ గారు చెప్పినట్టు మీరు చెప్పి 5 మంది అంటే అలా ప్రౌడ్గా చెప్పుకునేవారు. దర్శకుడు తేజ గారు ఇవాళ ఎంతమంది వాళ్ళ ఎరాతో నుంచి ఎంత ఎన్ని లైఫ్లు సెటిల్ అయినాయి. అలాగే మీ దగ్గర కూడా ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా నిజంగా చాలా హానెస్ట్ ఫిలిం అని కనబడతా ఉండింది. మేము పాటలన్నీ చూసాం, నిజంగా చాలా బాగున్నాయి. మా ఊర్లో ఫస్ట్ మేము ట్యూషన్ నుంచి వస్తుంటే మహాభారత్కి కహాని అనగానే లగెత్తుకుంటూ వెళ్ళి పక్కింట్లో టీవీ చూసేవాళ్ళం. అలా ఆ నాస్టాల్జియా ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉండింది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక మన వాళ్ళు అడిగినట్టే కొంచెం రిస్కే సార్. ఎట్లాగైనా ఆ రిస్క్ని మీరు ఇప్పుడు కంఫర్ట్గా ఉన్నారని చెప్పారు కాబట్టి నాకు క్వశ్చన్ ఏం లేదు. మాకు సుధీర్తో క్వశ్చన్ ఉందండి. చెప్పండి సార్. సుధీర్ గారు 90స్కి వెళ్ళి అక్కడ ఇప్పుడు